హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మటన్ బోన్ గ్రేవీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ బోన్స్ని శుభ్రంగా కడిగేసి పక్క పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 గంటల నూనె పోసుకోండి. నూనె కొంచెం మంచి వేడి కాగానే ఇందులోనే మసాలా స్పైసెస్ని యాడ్ చేయండి. మసాలా స్పైసెస్ అంతా మంచి నూనెలో వేగిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు వేయండి. బిర్యానీ ఆకులు వేసేసాక ఇప్పుడు 2-3 ఆనియన్స్ కోసుకొని సన్నగా వాటిని కూడా నూనెలో వేసేసి ఆనియన్స్ని నూనెలో మంచిగా వేగనివ్వండి. ఆనియన్స్ నూనెలో మంచిగా ఇలా వేగిపోయాకనే ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా బోన్స్ని, ఆ మటన్ బోన్స్ని కూడా ఇందులో వేసేసి మటన్ బోన్స్ని ఒక 5-10 నిమిషాలు నూనెలో బాగా ఉడకనివ్వాలి. ఈ మటన్ బోన్స్ ఎంతలా ఉడికితే ఆ కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ మటన్ బోన్స్ మటుకు చాలాసేపు ఉడకబెట్టాలి. సో ఇలా మంచి నూనెలు ఉడికిపోయాకనే ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీని మీదకి వెళ్ళి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయాకనే ఇప్పుడు దీంట్లో టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ 2 వేసేసి మరొకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా నూనెలో ఉడకనివ్వాలి. నూనెలో మంచిగా ఉడికిపోయాక ఇప్పుడు దీంట్లోనే ఒక 2 చెంచాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 చెంబుల నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 7-8 విజిల్ వచ్చేదాకా మంచిగా ఉడకాలి. చూశారు కదా, ఇలా మంచి మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇలా మంచి దగ్గరికి అయినాక ఇప్పుడు దీంట్లోనే 2 చెంచాల సగం కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 2-3 టమాటాలు కోసుకొని వాటిని కూడా వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని టమాటా అంతా మంచిగా ఇలా ఉడికిపోతుంది కదా. టమాటా మంచిగా ఉడికిపోయినాకనే మళ్ళీ ఒక చెంపు నీళ్ళు పోసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసి ఇది మంచి దగ్గరికి అయ్యాక ఉడకనివ్వాలి. ఇది ఎంత మంచిగా ఉడకబెడితే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. విజిల్ పెట్టకండి, దీన్ని మామూలుగా ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టండి. సో చూశారు కదా, ఫైనల్గా మనం మటన్ బోన్ గ్రేవీ ఇలా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.